హలో అందరికీ. సో, చాలామంది అసలు 'బిగ్ బాస్' చూస్తుంటే, అబ్బా! ఏంటి ఈ సీజన్ ఇలా ఉంది, అసలు ఎవ్వరు బాగా ఆడట్లే అని అనుకునే లోపు సోనియా ఆహ్, బేబక్ మీదకెళ్ళింది. బేబక్ బయటకెళ్ళింది. తర్వాత విష్ణుప్రియ మీదకెళ్ళింది. అందరూ కూడా అసలు సోనియా బిహేవియర్ బాగోలేదని, అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళెలా తీసుకున్నారు అని, ఇలా చాలా 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 జరుగుతూనే ఉన్నాయి. ఈ 3 వీక్స్ నుంచి కూడా. అయితే 'బిగ్ బాస్' షో చూడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్ల. మెయిన్ ఏంటి అంటే అంత పస లేదు. బేసిక్‌గా చెప్పాలి అంటే. ఎప్పుడు గొడవలాడుకుంటూనే ఉంటారు. తిండి దగ్గర గొడవ, ఆటల్లో గొడవ, క్లీనింగ్‌లో గొడవ. వాళ్ళ టాస్క్ వచ్చినప్పుడు ఒక రకంగా, వీళ్ళ టాస్క్ వచ్చినప్పుడు ఒక రకంగా. తర్వాత సంచాలకు నువ్వు బయాస్డ్‌గా ఆడావని, నువ్వు బయాస్డ్‌గా ఆడావని మొత్తానికి వీళ్ళు వీళ్ళు కొట్టుకొని 'బిగ్ బాస్' మీద పడి, బిగ్ బాస్‌ని తిట్టి అభయ్ నవీన్ ఆ 'బిగ్ బాస్' తిట్టడంలో బయటికెళ్ళిపోయి, అబ్బో! తల తిరిగిపోయింది 'బిగ్ బాస్' చూడాలి అంటే. అసలు 'బిగ్ బాస్' చూడాలి అంటే చాలా మందికి చిరాకొచ్చేసింది. ఆడియన్స్ కూడా డిఫరెంట్‌గా ఏమన్నా చేస్తే బావుండు, ఇలా కాకుండా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ చూస్తున్న వీళ్ళకే కాదు, లోపలున్న వాళ్ళకి కూడా కంటెస్టెంట్స్‌కి కూడా చిరాకొచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే బావుండు అనుకుంటూ ఉన్నారు. లైవ్స్ చూస్తే మాత్రం చాలా మందికి తెలిసే ఉంటది ఈ మాటలు ఎవరెవరు అనుకున్నారు అనేది. అండ్ అసలు విషయానికొచ్చేస్తే, అసలు ఈరోజు ప్రోమో రిలీజ్ చేసినప్పుడు, ఆ ప్రోమో నేను చూసినప్పుడు మామూలు బ్లాక్ అవ్వలేదు నా మైండ్ అయితే. నేనే కాదు, చాలామంది మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటది. ఎందుకంటే మేబీ ఆడియన్స్‌తో పాటు 'బిగ్ బాస్‌కి' కూడా చిరాకొచ్చి ఉంటది. ఈ గేమ్ ఇలా ఆడుతూ ఉంటే ఇంక ఇదేనా, ఏంట్రా బాబు ఇది అని. ఏదైతే ఎగ్స్ టాస్క్ పెట్టారో అందులో కొంచెం బావుంటదేమో, జనాలు మంచిగా దానికి అడిక్ట్ అవుతారేమో, చూస్తారేమో అనుకుని ఉండొచ్చు. కానీ ఆ ఎగ్స్ టాస్క్ కూడా ఆ అబ్బాయి కొంచెం గివ్ అప్ ఇచ్చేయడం వల్ల అక్కడ ఎగ్ టాస్క్ మొత్తం పెంటయిపోయింది. సో, 'బిగ్ బాస్' అయితే అందరిని సోఫాలో కూర్చోమన్నప్పుడు అందరూ కూర్చున్నారు. చాలా ఫ్రీగా, చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏముంది 'బిగ్ బాస్' ఏదో టాస్క్ పెడతారు. ఆల్రెడీ క్లాన్ చీఫ్ కింద సీత వెళ్ళిపోయింది గాబట్టి ఫుడ్ టాస్క్ ఏదైనా ఉండొచ్చు అని వాళ్ళు చాలా కూల్‌గా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో 'బిగ్ బాస్' వాయిస్ అయితే వచ్చిందనమాట. 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక భూకంపం అయితే రాబోతుంది. మీ మనుగడని సవాల్ చేస్తూ ఇంట్లో ఉన్న మిమ్మును బయటికి తీసుకెళ్ళొచ్చు. 'బిగ్ బాస్' చరిత్రలోనే 1 కాదు, 2 కాదు, 5 కాదు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ హౌస్‌లో వచ్చే 2 వారాల్లో జరగబోతున్నాయి అనంగానే అందరూ షాక్ అనమాట. ఏంటి 12 మెంబర్స్ వైల్డ్ కార్డా? అసలు పాజిబులేనా? అసలు చూసే ఆడియన్స్‌తో పాటు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా డౌటొచ్చేసింది. డౌట్ మాట పక్కన పెడితే వాళ్ళందరికీ ఒక షేకొచ్చేసింది. ఇప్పటి వరకు రిలాక్స్‌డ్‌గా గేమ్ ఇస్తే ఆడి, టాస్క్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకొని, ఫుడ్ వండుకొని, ఆ ఫుడ్ గురించి దెబ్బలాడుకొని ఇదంతా జరుగుతున్న వీళ్ళకి ఈ ఒక్క అనౌన్స్‌మెంటు నెత్తి మీద పిడుగు పడినట్టు అయిందనమాట. బేసికల్లీ వీళ్ళ 11 మెంబర్స్ లోపల ఉండాలి అంటే ఆ 12 మెంబర్స్‌లో కొంతమందే రావాలి. 12 మెంబర్స్ వస్తే వీళ్ళందరూ కూడా మేబీ బయటికెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ఇక్కడైతే 'బిగ్ బాస్' వాళ్ళు పిడుగు పడింది గదా! సో, వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి ఒక మాట అయితే చెప్పారనమాట. మొదటిసారి 'బిగ్ బాస్' ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపే ఆ పవర్ మీకివ్వబోతున్నారు అనంగానే, పవరా? ఏంటి? 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 అని అందరూ గూడా ఒక టైప్‌లో ఆలోచిస్తున్నారనమాట. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ గెలవడానికి మీకు పెట్టే ప్రతి గేమ్‌లో మీరు గెలవవలసి ఉంటుంది. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక్కొక్కటి ఆపబడుతుంది అనైతే 'బిగ్ బాస్' చెప్పారనమాట. సో, ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు. అది ఏంటి అంటే, ఇప్పుడు 'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపమన్నారు కదా! సో, గేమ్స్ అయితే ఇస్తానన్నారు కదా! ఇద్దరు క్లాన్‌ల వాళ్ళు కలిసి ఆడాలా? లేకపోతే ఎవరి క్లాన్ వాళ్ళు సెపరేట్‌గా ఆడాలా? సో, ఆడితే ఈ గేము ఎలా ఆడాలి? ఇద్దరిలో ఎవరు గెలిచినా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపొచ్చు కదా! సో, ఇందులో అంత గట్టిగా ఏముంటుంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ చెప్పారనమాట. ఎవరైతే క్లాన్‌లో అంటే ఏ క్లాన్ అయితే గెలుస్తుందో వాళ్ళకి ప్రయోజనాలుంటాయని. అలాగే గెలిచిన క్లాన్‌కి ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి 1,00,000 అయితే వస్తుంది అనమాట. సో, ఆహ్,
ఎలా అంటే ఇప్పుడు మేబీ ప్రయోజనాలు అంటే ఏంటి అనుకోవచ్చు. ప్రయోజనాలు అంటే ఏమున్నాయి? ఏ క్లాన్ అయితే ఎక్కువ గెలుస్తారో వాళ్ళలో నుండి ఎవరైనా ఎలిమినేషన్స్‌లో ఉంటే, వాళ్ళ క్లాన్‌లో ఎలిమినేషన్ ఉంటే మేబీ ఎలిమినేషన్ నుంచి తప్పించే ఛాన్సెస్ ఇవ్వచ్చు. లేదు అంటే పక్క క్లాన్‌లో వాళ్ళు ఆల్రెడీ ఇవి జరిగే ఉన్నాయి కాబట్టి పక్క క్లాన్‌లో ఉన్న వాళ్ళని ఎలిమినేషన్ చేసే అవకాశం లేదా చీఫ్‌ని తొలగించే అవకాశం. లేదు అంటే వాళ్ళే చీఫ్‌గా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండొచ్చనమాట. ఆల్రెడీ మెజారిటీ గ్రూప్‌కే లగ్జరీ రూమ్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేబీ వీళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఆపగలిగితే వాళ్ళకి ఇలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు మేబీ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు కదా! ఎవరెవరు వస్తారు అనుకుంటానికి ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి కాన్వర్జేషన్స్. గట్టిగా వినిపిస్తున్న పేర్లు ఏంటి అంటే సోషల్ మీడియాలో రోహిణి గారు. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ కమెడియన్. చాలా బాగా కామెడీ చేస్తారు. అందరికీ తెలుసు రోహిణి గారి గురించి. అలాగే తర్వాత గౌతమ్ ఆల్రెడీ చూసాము 2.0. అశ్వత్థామ మనం చూసాము 2.0 అని గట్టిగా వచ్చాడనమాట. ఈయన ఫిట్‌నెస్ గట్టిగానే ఉంటుంది కాబట్టి ఫిట్‌నెస్ వేలో ఈయన తీసుకురావచ్చు. కామెడీ వేలో రోహిణి గారిని, అలాగే కామెడీ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవినాష్ గారిని కూడా తీసుకురావచ్చు. అండ్ నైనిక పావని, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఆల్రెడీ చాలా బ్యూటీస్ ఉన్నారు. సో వాళ్ళకి ఈక్వల్‌గా అయితే దింపాలి కదా! సో వాళ్ళ వేలో నైని పావని గారిని కానీ, దీప్తి సునైనా గారిని కానీ ఇలా వీళ్ళని దింపొచ్చు. కొంచెం గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళలో హరితేజ గారు అండ్ వితిక కూడా బాగా మాట్లాడుతుంది. ఇలా వీళ్ళని తర్వాత యాంకర్ రవి ఉన్నారు కదా! మేబీ ఆయన కూడా తీసుకురావచ్చు అని అయితే అంటున్నారు. సో చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఎవరెవరు వస్తారు, అసలు వీళ్ళకి 12 గేమ్స్ పెడితే ఎన్ని గేమ్స్‌లో గెలుస్తారు అనేది కూడా చూడాలి. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఒక నంబర్ అనుకొని ఉంటారు. సో బిగ్ బాస్ ఒక 5 ఎంట్రీస్ తీసుకురావాలనుకున్నారనుకోండి, మనం అనుకుందాం 5 ఎంట్రీస్ అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ 12 మెంబర్స్‌లో నుండి 5 వరకు బిగ్ బాస్ ఆపుతారు. ఇంకా గట్టిగా అంటే ఈజీగా ఆడేసే గేమ్స్ కొన్ని పెట్టేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్‌గా ఆడడానికి పృథ్వీ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు అండ్ సీత ఉండింది. సో గట్టిగా అయితే వాళ్ళు ఆడతారు. కొంచెం చిన్న చిన్న గేమ్స్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, యష్మి కానీ ప్రేరణ కూడా గట్టిగానే ఆడుతుంది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, కొంతమందిని తక్కువగా ఆడొచ్చు, గట్టిగా ఆడేవి ఇస్తారు. చాలా సింపుల్గా చూడడానికి అరే ఇది కూడా గేమేనా అనే గేమ్స్ కూడా ఇస్తారు. సో బిగ్ బాస్ ఏ నెంబర్ అయితే అనుకున్నాడో ఆ నెంబర్కి వచ్చే వరకు ఈజీగా టాస్క్లు పెట్టినా ఆ నెంబర్ వచ్చేటప్పటికి గెలవలేని టాస్క్లు మేబీ ఇవ్వచ్చు. ఎందుకంటే గెలిస్తే వీళ్ళలో కొంతమందిని తీసేయాలి, వాళ్ళ గేమ్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి. సో చూడాలి ఎవరు మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారు, ఎవరు మరి ఎవరైతే ఈ క్లాన్స్లో ఉన్నారో వాళ్ళలోంచి బయటికి ఎవరు వెళ్తారు అనేది కూడా మనం చూడాలి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవుతూ ఉంటే నాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు అనిపిస్తుంది, నేను చేస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.